ఒకప్పుడు అలంకారప్రాయంగా పరిచయమైన అద్దం కాలక్రమంలో మానవ జీవితంతో విడదీయలేని బంధాన్ని ఏర్పరచుకుంది. కానీ మనలో చాలా మందికి అద్దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని, కింద పడితే ముక్కలు ముక్కలుగా పగులుతుందని మాత్రమే తెలుసు తప్ప అద్దం తయారీకి సంబంధించిన విషయాలు తెలిసుండవు. పలు రకాల్లో ఉండే అద్దాన్ని దాదాపుగా ఇసుకతో తయారు చేస్తారు. దాంతోపాటు రసాయన పదార్థాల్ని కలిపి కొంత ఉష్ణోగ్రతల స్థాయిలో కరిగించిన మిశ్రమంతో అవసరానికి అనుగుణంగా రూపొందిస్తారు. అద్దం తయారీలో ముఖ్యమైనది ఇసుక. కానీ గాజును తయారు చేయడానికి ఉపయోగించే ఇసుక క్వార్ట్జ్ స్ఫటికాల చిన్న రేణువుల్ని కలిగి ఉంటుంది. సిలికాన్ డయాక్సైడ్ అణువులతో రూపొందించిన ఈ ఇసుకను సిలికా అని కూడా పిలుస్తారు. క్వార్ట్జ్ స్ఫటికాలతో కూడి ఘన రూపంలో ఉన్న ఇసుకను ద్రవ రూపంలో తీసుకురావడానికి దాదాపు 1700 డిగ్రీల వద్ద వేడి చేయాల్సి ఉంటుంది. ఇసుక మిశ్రమంపై ఆధారపడి గాజు నాణ్యత లక్షణాల్ని కలిగి ఉంటుంది. ఇసుకతో కలిపిన సోడియం కార్బోనేట్, సోడియం సల్ఫేట్, జిప్సం, కాల్షియం నైట్రేట్, సున్నపురాయి మూలకాలు గాజు రంగును మార్చడంలో సహకరిస్తాయి. ప్రతి ఇసుక గ్లాస్ తయారీకి ఉపయోగపడదు. అది క్వార్ట్జ్ స్ఫటికాల రేణువులు కలిగినదై ఉండాలి. అంతేకాక సోడియం కార్బోనేట్, సోడియం సల్ఫేట్, జిప్సం, కాల్షియం నైట్రేట్, సున్నపు రాయిల్ని సరైన మోతాదుల్లో కలుపుతారు. దానిని ఒక పాత్రలో ఉంచి యంత్రాల సాయంతో మెత్తగా చేస్తారు. ఆ మిశ్రమాన్ని ఒక గాజు పట్టీలో నింపి 1700 డిగ్రీల ఉష్ణోగ్రతలో కొద్ది సమయం పాటు వేడి చేస్తారు. ఈ ఉష్ణోగ్రతతో గాజు పట్టీలో ఉంచిన మిశ్రమంలో రసాయన చర్య జరుగుతుంది. అది ఒక జిగురు పదార్థంలా తయారవుతుంది. అంటుకుపోయేలా ఉండే ఈ ద్రవాన్ని చల్లారుస్తారు. ఆ సమయాన అందులో మాంగనీస్ డయాక్సైడ్ ను కలుపుతారు. దాంతో మిశ్రమంలో ఏమైనా మలినాలు ఉంటే అవి తొలగిపోయి స్వచ్ఛమైన గాజు తయారవుతుంది. కలర్ గాజుల కోసం దానికి సంబంధించిన కాల్షియం ఆక్సైడ్, లెడ్ ఆక్సైడ్, పొటాషియం ఆక్సైడ్లను ఉపయోగిస్తారు. మానవ అవసరాలకు అనుగుణంగా పలు రకాల గాజుల్ని తయారు చేస్తారు. అందులో మొదటిది అన్నీల్డ్ గ్లాస్. ఇది అద్దాల తయారీలో ప్రాథమిక స్థాయిని కలిగి ఉంటుంది. దీని ఆధారంగా మరికొన్ని గాజు రకాల్ని కూడా తయారు చేయొచ్చు. అన్నీల్డ్ అద్దాలను టేబుళ్లపైన, సెల్ఫ్లకు, కిటికీలకు వినియోగిస్తారు. రెండోది హీట్ స్ట్రెంథర్న్ గ్లాస్ గా పిలుస్తారు. ఇది కాస్త దృఢత్వాన్ని కలిగి ఉంటుంది. దీనిని తలుపులు, క్యాబిన్లు తదితరాలకు ఉపయోగిస్తారు. మూడోది టఫ్ అండ్ గ్లాస్ లేదా టెంపర్డ్ గ్లాస్ గా పిలుస్తారు. సాధారణ అవసరాల కోసం వీటిని వాడతారు. ఇవి పగిలినప్పుడు చిన్న చిన్న ముక్కల్ని ఏర్పరుస్తాయి, ప్రమాదాలకు కారణమవుతాయి. ఇవి సాధారణంగా మొబైల్ ఫోన్లకు, టేబుళ్లపైన, తలుపులకు, బిల్డింగ్ కాంపౌండ్ మొదలైన వాటికి వినియోగిస్తారు. నాలుగవది లామినేటెడ్ గ్లాస్. ఇది ప్లాస్టిక్ తరహాలో ఉంటుందని చెప్పొచ్చు. విరిగిపోవడానికి తక్కువ ఆస్కారం ఉన్న గాజిది. దీనికి ఏదైనా రాయి తగిలితే ముక్కలు కాకుండా ప్లాస్టిక్ పొరలో గాజు అవశేషాలు కనిపిస్తాయి. ఇలా పలు రకాలుగా గాజును తయారు చేస్తారు. గాజు అనేది రీసైక్లింగ్ చేయదగినదని శాస్త్రవేత్తలు, పరిశోధకులు చెబుతున్నారు. గాజును ఎన్నిసార్లు పునర్వినియోగించుకున్నా దాని నాణ్యత తగ్గదని అంటారు. కాగా ప్రతి సంవత్సరం దాదాపు 10 లక్షల టన్నుల గాజును తయారు చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గాజు తయారీలో వాడే ఇసుక నిజ జీవితంలోనూ అనేక అవసరాల్ని తీరుస్తుంది. మనిషి ప్రధానమైన ఆవాసం మొదలు ఫోన్లు, కంప్యూటర్లలోని సిలికాన్ చిప్పుల వరకు అన్నింటా ఇసుక మానవుని జీవనానికి ఉపయోగపడుతుంది. ఓ విధంగా చెప్పాలంటే ఇసుకను బంగారంగాను భావిస్తారు. గాలి, నీరు తర్వాత మనిషి అత్యధికంగా వినియోగిస్తున్న సహజ వనరు కూడా ఇదే. కాగా రోజు రోజుకి ఇసుక అవసరాలు పెరిగిపోతున్నాయే తప్ప తగ్గటం లేదు. ఇదిలా ఉంటే రాబోయే కాలంలో ఇసుక అందుబాటులో లేకపోతే ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయనేదే అసలు ప్రశ్న.
ఏటా తయారయ్యే 10 లక్షల టన్నుల గాజుతో పాటు మరెన్నో రకాలుగా సమాజ హితానికి పాటుపడే ఇతర అవసరాలన్నింటికీ కలిపి సంవత్సరానికి 5,000 కోట్ల టన్నుల ఇసుకను వినియోగిస్తున్నట్లు అంచనా. ఇదిలాగే కొనసాగితే 2060 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఇసుక డిమాండ్ 45% మేర పెరగనుందని నెదర్లాండ్స్ పరిశోధకుల అధ్యయనాలు చెబుతున్నాయి. నిజానికి భూమి మీద బోలెడంత ఇసుక ఉంది. సహారా నుంచి థార్ వరకు ఎడారుల నిండా ఇసుక దిబ్బలే. అయినా కూడా ఎందుకింత కొరత? రహస్యమంతా దీని వైవిధ్యంలోనే ఉంది. మనం ఎక్కువగా ఇసుకను కాంక్రీట్ కోసం వాడుతుంటాం. దీనికి ఎడారి ఇసుక పనికిరాదు. ఇది చాలా నున్నగా, గుండ్రంగా ఉంటుంది. అది బలంగా ఉండదు. నిర్మాణాలకు పనికిరాదు. కాబట్టే నదులు, సముద్రాలు, సరస్సుల తీరాల ఇసుకకు డిమాండ్ పెరిగిపోతోంది. ఇసుక చూడ్డానికి పైకంతా ఒకేలా కనిపిస్తుంది. కానీ దీని రేణువులు రకరకాల ఆకారాల్లో, సైజుల్లో ఉంటుంది. ఆ నాణ్యత ఆధారంగా వివిధ వస్తువులు తయారవుతాయి. ఇకపోతే గాజు తయారీకి క్వార్ట్జ్ స్ఫటికాల రేణువులు కలిగి ఉన్న ఇసుక మాత్రమే అవసరం ఉంటుంది. ఇది చాలా సన్నగా ఉంటుంది. గాజు తయారీలో ఇందులో కలిపే ఇతర పదార్థాలు అదే స్థాయిలో ఉంటాయి. దీంతో అధిక ఉష్ణోగ్రతల్లో ఇది కరుగుతుంది, అద్దంగా తయారవుతుంది. ఈ తరహా ఇసుకనే చిప్ల తయారీలోనూ వినియోగిస్తారని పరిశోధకులు చెబుతున్నారు. మొత్తంగా గాజు తయారీ సహా ఎన్నో రకాలుగా ఇసుక మానవాళికి మేలు చేస్తోందని చెప్పుకోవచ్చు.